Hello everyone, welcome to Calm Minds YouTube channel. మనం ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు పైథాన్ నేర్చుకోవాలని చెప్పి వీడియోని ఓపెన్ చేశారు. ఇప్పుడే మీరు ఒక స్టెప్ గెలిచేశారు. అండ్ చివరి వరకు ఇలాగే ప్రతి ఒక్క వీడియో ఏదైతే నేను పోస్ట్ చేస్తున్నానో మీరు ఫాలో అయ్యి ప్రతి ఒక్క వీడియోని పెట్టగానే మీరు మొత్తం చూసి నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను వీడియో ఎండింగ్లో. ఆ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి డౌట్స్ వచ్చినవి నన్ను అడిగితే చాలు. ఈ 3 పనులు మీరు చేస్తే నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు 100% మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్లో నుంచి ఈ ప్రోగ్రామింగ్ అనేది కష్టం, కోడింగ్ అనేది కష్టం అనేది తీసేయండి. ఓకేనా. నేను మీకు ఈజీగా ఫ్రమ్ జీరో, ఎటువంటి మీకు నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఓకేనా, జీరో నుంచి స్టార్ట్ చేస్తాను. అల్టిమేట్ బిగినర్స్ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఓకేనా. ఫస్ట్ అసలు మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, యూజ్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ దీనివల్ల నేర్చుకుంటే మాకు జాబ్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఫస్ట్ అయితే ఆన్సర్ చూద్దాం. ఓకేనా. అప్పుడే కదా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు నేర్చుకుంటున్నారని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. మీ ఫోన్లో ఎక్కువగా ఏం యాప్ యూజ్ చేస్తుంటారు మీరు? వాట్సాప్ యూజ్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, చాట్‌జీపీటీ, అవునా? ఇవన్నీ మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ ఎలా క్రియేట్ చేశారని చెప్పి? ఎవరు క్రియేట్ చేశారు? డెవలపర్స్ అనేవాళ్ళు ఇవన్నిటిని, యాప్స్ అన్నిటిని క్రియేట్ చేశారు. ఓకేనా. కానీ వీళ్ళు ఎలా క్రియేట్ చేశారు? క్రియేట్ అయిపో అని చెప్పి కంప్యూటర్ ముందు కూర్చొని అంటే క్రియేట్ అయిపోదు కదా. వాళ్ళు ఏదో కోడ్ రాశారు, అవునా. ఏదో రాస్తేనే మనకి యాప్ అనేది క్రియేట్ అయింది, అవునా. అది ఎలా రాశారు? దానికి వాళ్ళు యూజ్ చేసింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేయాలి అంటే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి. ఏదో ఒకటి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇలా చెయ్యి అని అంటే. ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా బటన్ ప్రెస్ చేసావు, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక బటన్ ప్రెస్ చేసావు, లైక్ పోస్ట్ చేయాలంటే ప్లస్ బటన్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం పోస్ట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. అంటే నువ్వు అక్కడ ప్రెస్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది అంటే అది అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. దానికి ఎలా తెలుసు కంప్యూటర్కి, మన ఫోన్కి కానీ ఎలా తెలుసు దానికి ఓపెన్? నువ్వు అది యూజర్ అనేవాడు ప్రెస్ చేస్తే అది ఓపెన్ చేయాలి అని ఎలా తెలిసింది? అది ఒక కోడ్. మనం డెవలపర్స్ అనేవాడు ఆ కోడ్ని రాసి పెట్టాడు కాబట్టి మనం అక్కడ క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ కోడ్ని మనం అక్కడ రాస్తున్నాం కదా, డెవలపర్స్ అనేవాడు రాస్తున్నాడు కదా, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా. ఈ డెవలపర్ అనేవాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కంప్యూటర్కి. ఓకేనా. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దీనిలో టైప్స్ ఉంటాయి, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సి, పైథాన్, జావా, C++, ఇలా చాలా ఉంటాయి. మరి పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఇప్పుడు చెప్పా కదా, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, చాట్‌జీపీటీ కానీ, వీటిలన్నిట్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్. కానీ చాలా సింపుల్గా ఉంటుంది సింటాక్స్ అనేది. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ సిలో ప్రింట్ చేయాలనుకోండి, మనం ఏం రాస్తాం? ప్రింట్ఎఫ్ అని రాస్తాం. ప్రింట్ఎఫ్ రాసి ఇది ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి దానిలో రాసి సెమికోలన్ ఇస్తాం. అదే పైథాన్లో ప్రింట్ అని రాసి జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ ఇచ్చి రాసి సెమికోలన్ అవసరం లేదు, ప్రింట్ఎఫ్ అవసరం లేదు, ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ అవ్వకపోయినా పర్లేదు. ఓకేనా. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, నార్మల్ ఇంగ్లీష్ అలానే ఉంటుంది. అండ్ చాలా 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 డిమాండ్ ఉంది పైథాన్కి. సో మనం పైథాన్ని నేర్చుకోవాలి. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకున్నా, వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నా, ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నా, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఆటోమేషన్ చేయాలనుకుంటున్నా, వీటిలన్నిటికీ పైథాన్ అనేది చాలా యూజ్ఫుల్. చెప్తున్నా కదా, చాలా డిమాండ్ ఉంది బయట పైథాన్కి. సో పైథాన్ నేర్చుకుంటే చాలా 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 యూస్ఫుల్. కాబట్టి మనం పైథాన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. పైథాన్ నేర్చుకోవడం కష్టమా అంటే నేను ముందుగానే చెప్పాను కదా, అస్సలు కాదు, చాలా ఈజీ పైథాన్ నేర్చుకోవడం. నేను నేర్పిస్తాను. బట్ మీరు చేయాల్సింది, నేను వీడియో పెట్టగానే దాన్ని చూడడం, దాన్ని ఫాలో అవ్వడం, మీరు నోట్స్ రాసుకోవడం, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. నేను ప్రతి టాపిక్కి ప్రాబ్లమ్స్ ఇస్తాను, వాటిని సాల్వ్ చేయాలి.
సాల్వ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలి, ఇంతే. ఇవి మీరు చేస్తే ఖచ్చితంగా, నేను 25 పార్ట్స్లో ప్లాన్ చేస్తున్నాను. సో మీరు చేస్తే ఖచ్చితంగా ఈ 25 పార్ట్స్ అయ్యే లోపల మీకు పైథాన్ ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? ఇది నా గ్యారంటీ. మనం పైథాన్ రాయడానికి విఎస్ కోడ్ అనే అప్లికేషన్ కావాలి. ఒకవేళ మీ దాంట్లో డౌన్లోడ్ లేదు అని అంటే నేను కింద ఒక వీడియో లింక్ ఇస్తాను, యూట్యూబ్ వీడియో లింక్. దాన్ని చూసి ఇది ఇన్స్టాల్ చేయండి, మన వీడియోకి రండి, ఓకేనా? అండ్ ఆ వీడియోలో చెప్పిన ప్రతి స్టెప్ని నీట్గా ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఆ పైథాన్ అండ్ ఈ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ విఎస్ కోడ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది, అవునా? ఇది కొంచెం మీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ మీరు యూస్ చేస్తున్నట్లయితే, ఓకేనా? ఏం కంగారు పడద్దు. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా స్క్రీన్, ఇందులో ఇక్కడ ఫైల్ అని ఉంది, చూసారా? ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉందా, ఆ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఓపెన్ అయిన తర్వాత డాక్యుమెంట్స్లోకి వెళ్ళి, నేను డాక్యుమెంట్స్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయబోతున్నాను. న్యూ ఫోల్డర్ అని ఉందా, ఇక్కడ న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ స్పేస్, మీకు కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఉంటుంది, బ్యాక్ స్పేస్ కొట్టి మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. నేను ఇస్తానంటే యూట్యూబ్ పైథాన్ సిరీస్ అని నా ఫోల్డర్కి నేమ్ ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు సెలెక్ట్ ఫోల్డర్ అని ఉందా, ఇది కొట్టాను. ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫైల్ సింబల్ కనిపిస్తుందా, ఈ ఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసి నేను డెమో అని నేమ్ ఇస్తున్నాను, డాట్, ఓకేనా? మీ కీబోర్డ్లో డాట్ ఉంటుంది, ఆ డాట్ని కొట్టండి, పై అని పెట్టి ఎంటర్ కొట్టండి. మీకు చూసుంటే ఇక్కడ కనిపిస్తుందా, ఇది పైథాన్ సింబల్. అది ఎట్లా వచ్చింది తెలుసా? ఈ డాట్ పై అని ఇచ్చాం కదా, ఈ డాట్ పై అనేది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్, ఓకేనా? డాట్ పై అనేది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్. నువ్వు దాన్ని డాట్ ముందు నువ్వు ఏమైనా ఇవ్వచ్చు, కానీ డాట్ పై అని రాస్తేనే మనం పైథాన్ రాస్తున్నామని చెప్పి ఈవీఎస్ కోడ్కి అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సో ఈ మీరు ఏ పైథాన్ కోడ్ రాయాలన్నా డాట్ పై అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. నువ్వు ఈ డెమో ఇస్తావో ఏదైనా నేర్చుకో, ఫస్ట్ నేర్చుకో, ఏమైనా నేర్చుకో, కానీ డాట్ పై అనేది మాత్రం రాయాలి. ఇప్పుడు ఈ పైథాన్ సిరీస్ అని ఉంది కదా, ఇది మన ఫోల్డర్. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఈ ఫోల్డర్లో ఈ డెమో డాట్ పై అనేది ఒక ఫైల్ అనమాట, ఓకేనా? ఈ ఫైల్లో మనం పైథాన్ కోడ్ని రాస్తాం. జస్ట్ నేను ఏం రాస్తానో మీరు అక్కడ రాయండి నాతో పాటు, ఓకేనా? రాయండి నాతో పాటు, ప్రింట్, ఓకే, ప్రింట్ అని రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబల్ కోట్స్, నేను ఇక్కడ హై సబ్స్క్రైబర్స్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ ఆల్ అని కొట్టండి, ఓకేనా? సేవ్ ఆల్ అని కొట్టిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. మీ మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రన్ కోడ్ అని ఉందా, కనిపిస్తుందా? ఈ రన్ కోడ్ మీద ప్రెస్ చేయండి. చూసారా మన అవుట్పుట్, ఇది మన అవుట్పుట్. ఇక్కడ హాయ్ సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తుందా, ఇది మన అవుట్పుట్. ఒకవేళ మీరు ఇది నాతో పాటు చేస్తుంటే కంగ్రాచులేషన్స్, మీరు పైథాన్లో ఇప్పుడు మీరు కోడ్ రాశారు, మీరు కంప్యూటర్తో కమ్యూనికేట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. ఇప్పుడు మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే నాకు మీ నేమ్ని ఇక్కడ ప్రింట్ చేయండి, ఓకేనా? నాకు అవుట్పుట్ మీ నేమ్ రావాలి అండ్ 3 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్స్. నాకు ఇది ఈరోజుకి మీ టాస్క్ ఇది, ఓకే? ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి. అండ్ మీకు ఆ ఇన్స్టాలేషన్లో ఆయన చాలా ఈజీగానే చెప్పున్నాడు. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాలేదని నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను.
ఓకేనా? ఎలా ఇన్‌స్టాలేషన్ అని చెప్పి నేను ఒక క్లియర్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు అది అర్థం కావట్లేదు అంటే ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఈ వీడియోలో అని అంటే నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు పైథాన్ నిజంగా నేర్చుకోవాలి అని అనుకుంటుంటే మీకు ఆ డెడికేషన్ ఉంది అంటే నాకు కమెంట్ సెక్షన్లో ఐ యామ్ స్టార్టింగ్ పైథాన్ అని కమెంట్ చేయండి. నాకు తెలుస్తుంది మీరు ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ మీ డెడికేషన్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.